నా పేరు ఎస్కే మీరావళి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. ముందుగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండి, ఎందుకంటే సమయం చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని వెచ్చించి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్ లో, అంటే ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనం అందరం కూడా అండి మనందరి జీవితాలని ఇప్పుడు ఉన్న స్థితి నుంచి అనగా ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి చేరుకోవడానికి ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అండి, ప్రోగ్రామ్ లోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వారికి నా విన్నపాలు ఏంటంటే, సాధ్యమైనంత వరకు మీరు ఒక మంచి సిగ్నల్ పాయింట్ లో ఉండండి. అవకాశం ఉన్న వ్యక్తులు విత్ ఇయర్ ఫోన్స్ అండి, అవకాశం ఉంటే విత్ ఇయర్ ఫోన్స్ తో వినండి. అలాగే ఒక పెన్ను నోట్బుక్ మీ దగ్గర పెట్టుకొని ముఖ్యమైన అంశాలు మీరు నోట్ చేసుకోవాలని కోరుకుంటూ మనం ప్రోగ్రామ్కి వెళ్దామండి. మరొకసారి మన యొక్క కంపెనీ అయినటువంటి స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ అండి, హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకుంటూ మనకు ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు మీరు తెలుసుకోబోతున్న అంశాలు ఏంటంటే, ఈ యొక్క సబ్జెక్టు ప్రధాన అంశం వచ్చి హెల్త్ అండ్ వెల్త్ అండి. దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఇందులో ఒకటి ప్రొఫైల్, ప్రొడక్ట్ అండ్ ప్లాన్. మన కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు ది కంపెనీ ఎండి అనే అంశము, మన కంపెనీ తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఒక కెరీర్ గా తీసుకుని మనం కనుక మనకున్నటువంటి సమయంలో ఒక రోజుకు 2 to 3 అవర్స్ 4 అవర్స్ లేదా ఫుల్ టైం కానీ మనం వర్క్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ బెనిఫిట్స్ ఏంటి, ఈ 3 మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అండి. ముందుగా మనం అబౌట్ అస్ చూసుకున్నట్లయితే, మన యొక్క కంపెనీకి బ్యాక్ బోన్ గా ఉండి మన కంపెనీ స్టార్ట్ చేసినటువంటి మన కంపెనీ ఎండి గారు శ్రీ గాయం నరేంద్ర రెడ్డి గారు దాదాపు ఒక 30 ఇయర్స్ నుంచి మార్కెటింగ్ లో ఒక అపారమైన అనుభవాన్ని గడించి నెట్వర్క్ మార్కెటింగ్ లో మంచి చెడు మొత్తం కూడా తెలుసుకున్నటువంటి గ్రేట్ పర్సన్ అండి. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెటింగ్ కి అనుగుణంగా, ప్రస్తుతం ఉన్నటువంటి లీగాలిటీస్ కి అనుగుణంగా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి లీగాలిటీ పరంగా సర్టిఫికేట్స్ కానివ్వండి, మనకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ కానివ్వండి, అలానే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ ఆదాయ మార్గాలని అనుగుణంగా ఎంత త్వరగా మనం సక్సెస్ కావాలి, ఇన్కమ్ రీచ్ కావాలని దాని మీద ఒక మంచి ప్లాన్ గాని తయారు చేసి ఈ యొక్క కంపెనీని మనకు పరిచయం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంపెనీ ముఖ్య ఉద్దేశం ఎంపవరింగ్ లైవ్స్ విత్ హెల్త్ అండ్ వెల్త్. అంటే ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లేటువంటి దిశగా మన కంపెనీ యొక్క మిషన్ విజన్ ఉందండి. అయితే ఒక కంపెనీ మార్కెట్ లోకి వచ్చింది అంటే దానికి ఉన్నటువంటి లీగాలిటీస్ ఏంటి ఒకసారి చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ జిఎస్టీ సర్టిఫికేట్ ఉంది, కంపెనీ పాన్ సర్టిఫికేట్ ఉంది, ట్యాన్ సర్టిఫికేట్ ఉంది, అలాగే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఉంది, ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది, ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చిన లైసెన్స్ కూడా మనకు ఉందండి. విత్ మన కంపెనీ సిఎండి గారి ఫోటోతో కూడా ఈ లైసెన్స్ రావడం జరిగింది మనకి. ఇవన్నీ కూడా లీగల్ గా మనకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాట్ వీ నీడ్, అంటే మనిషికి ముఖ్యమైన నీడ్స్ ఏంటి అనేటువంటి దాని విషయాన్ని కనుక వచ్చినట్లయితే, ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనవి ఏంటంటే ఫ్రెండ్స్, రెండు అండి. ఒకటి హెల్త్, రెండవది వెల్త్. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యం. ఎందుకు ఆరోగ్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, మన పెద్దవాళ్ళు చెప్పారండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కానీ నేటి రోజుల్లో మనం చూస్తే సింపుల్ గా చెప్పాలంటే, డబ్బులు ఉన్న ఇల్లు లేకపోవచ్చు కానీ ఫ్రెండ్స్, జబ్బులు లేని ఇల్లు మాత్రం లేదు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. అంటే నేటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటి పని, కష్టం అవుతుంది కూడా. ఫ్రెండ్స్ చూడండి, ఉరుకులు పరుగుల జీవితం మనంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ బిజీ బిజీ జీవన శైలి అనమాట. అంటే మన యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కానివ్వండి, అలానే ఒత్తిడితో కూడుకున్నటువంటి మన యొక్క లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయండి. వీటి కారణాలు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటికీ కూడా ఒక మంచి చక్కని సొల్యూషన్స్ ఇచ్చేటువంటి దిశలో మన కంపెనీ కొన్ని ప్రొడక్ట్ ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా ముందు ఇంకా మంచి ప్రొడక్ట్స్, లీడర్స్ ఫీడ్బ్యాక్ కానీ, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కానీ తీసుకుంటూ చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ని మనకు ఉపయోగపడేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి మంచి ప్రొడక్ట్స్ ని ఆరోగ్యపరంగా మనల్ని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడానికి మన కంపెనీ తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి అదేంటో ఒకసారి చూద్దాం. అందులో మొట్టమొదటి ప్రొడక్ట్ అండి, మనకి సర్వరోగ నివారణగా చెప్పుకునేటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ బెర్రీ పంచ్ అండి. ఈ బెర్రీ పంచ్ అనేది 18 రకాల
బెర్రీస్ తో తయారైనటువంటి ఒక అద్భుతమైన హెల్త్ డ్రింక్ అండి, ఫుడ్ సప్లిమెంట్ అన్నమాట ఇది. దీంట్లో ఏమేమి ఉన్నాయి? అద్భుతమైనటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా విటమిన్స్, మినరల్స్ లోడ్ అయినటువంటి హెల్త్ డ్రింక్ అండి ఇది. అలానే హై ఫైబర్ కంటెంట్స్ అండి, ఫైబర్ కంటెంట్స్ అత్యధికంగా ఉన్నటువంటి డ్రింక్ అండి ఇది. ఇది ఎటువంటి బెర్రీస్ తో తయారైంది, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంది మనం ఒకసారి చూసినట్లయితే, మొట్టమొదటిగా అకాయ్ బెర్రీ అండి. ఇది భూమిపైన అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఆహారం ఫ్రెండ్స్ ఇది. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది, ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చేటువంటి సెల్ డ్యామేజ్ ని అడ్డుకుంటుందండి. ఇది ప్రధానంగా ఉపయోగపడేటువంటి అంశం ఈ అకాయ్ బెర్రీ. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, మీకు హైలైట్ పాయింట్స్ మాత్రం నేను చెప్తున్నాను. ఇక రెండవది సీబక్తామ్ అండి. సీబక్తామ్ గురించి మనకు మోడీ గారు ఆయన సందేశం ద్వారా ప్రపంచం మొత్తానికి దీని యొక్క బెనిఫిట్స్ ఏందో అందరికి తెలిసిపోయింది. సీబక్తామ్ అనేది -40°C లో కూడా పండేటువంటి ఫ్రూట్ అండి. మనకు కావాల్సినటువంటి అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని సీబక్తామ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఒమేగా 7 ఫ్యాటీ ఆమ్లాడ్ ఉండేటువంటి అరుదైన మొక్క అండి ఇది. ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 అనేది ఎక్కడైనా దొరుకుతాయి మనకి, కానీ ఒమేగా 7 అనేది అరుదుగా దొరికిద్దండి. అటువంటి ఒమేగా 7 ఫ్యాటీ ఆమ్లాలు దొరికేటువంటి అరుదైన మొక్క మనకి సీబక్తామ్ అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఇంకా అదనంగా గుండె ఆరోగ్యానికి సంబంధించి, మెదడు పనితీరుకు సంబంధించి, హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉండటానికి సీబక్తామ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలానే మూడోది బ్లాక్ బెర్రీ. బ్లాక్ బెర్రీలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఆరోగ్యకరమైనటువంటి జీర్ణ వ్యవస్థకి జీర్ణ సమస్యలు అనేది రాకుండా, మలబద్ధకం అనేది లేకుండా, గ్యాస్ సమస్యలు తగ్గించుకోవడానికి ఇది చాలా ప్రధానంగా ఉపయోగపడేటువంటిది బ్లాక్ బెర్రీ. అలానే బ్లూబెర్రీ చూసుకున్నట్లయితే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచడానికి, కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో చాలా అధికంగా ఉన్నాయండి. అలానే బ్రెయిన్ హెల్త్ కి సంబంధించి, అంటే మెదడు ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ యొక్క బ్లూబెర్రీ. అలానే క్రాన్బెర్రీ వచ్చేసి ఇందులో ప్రధానంగా పిఏసి అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఫ్రెండ్స్ ఇది. దీని ద్వారా ఏంటంటే మన గట్ హెల్త్, అలానే మూత్రనాళ శ్వాసకోశానికి సంబంధించినటువంటి సమస్యలకు చక్కని పరిష్కారం, కడుపు ఇన్ఫెక్షన్ సంబంధించండి, పొట్ట ఇన్ఫెక్షన్ సంబంధించి మనకి ఇది చక్కగా మంచిగా సహాయపడుతుందండి. అలానే ఎల్డర్ బెర్రీలో అధిక యాంటీ వైరల్ గుణాలు కలిగినటువంటి ఫ్రూట్ అండి ఇది. మనకి సీజనల్ గా వచ్చేటువంటి జలుబులు, జ్వరాలు, ఫ్లూ ఇటువంటి వాటితో చక్కగా పోరాడి వాటిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుందండి ఇది. అలానే గోజీబెర్రీ అనేది కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్ అండి. కంటి ఆరోగ్యానికి సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా యువి రేస్ కిరణాల ద్వారా, అంటే యువి రేస్ అంటే అల్ట్రావైలెట్ కిరణాల ద్వారా వచ్చేటువంటి సమస్యల్ని మన చర్మాన్ని కాపాడుతుంది. వయసుతో పాటు వచ్చేటువంటి కంటి సమస్యలు తగ్గిస్తూ ఉంటుందండి. అలానే రాస్బెర్రీ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ చేయడానికి, బరువు తగ్గడానికి ఈ రాస్బెర్రీ బాగా, అంటే న్యాచురల్ గా వెయిట్ లాస్ అవ్వడానికి రాస్బెర్రీ బాగా ఉపయోగపడుతుందండి. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. అలానే గూస్బెర్రీని ప్రపంచంలో అత్యధిక విటమిన్ సి ఉన్నటువంటి పండు అండి. అంటే రోగ నిరోధక వ్యవస్థను సహజసిద్ధంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేయడానికి, చర్మం యొక్క ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి, అలానే పిగ్మెంటేషన్ సంబంధించండి, మొటియాలు ఇవన్నీ లేకుండా జుట్టు రావడానికి కూడా చాలా తగ్గిస్తుందండి ఈ యొక్క గూస్బెర్రీ. అలానే సాల్మన్ బెర్రీ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్ అండి ఇది. ఇది సెల్ రీజనరేషన్ సంబంధించి చక్కని పరిష్కారం అండి. అలానే కంటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలానే స్ట్రాబెర్రీలో విటమిన్ సి ఉందండి, ఇది చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా డిఎన్ఏ రిపేర్ కి బాగా సహాయపడుతుందండి, ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో, చర్మానికి, జుట్టుకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటంలో. ఇందులో విటమిన్ బి9 అండి, బి9 ఎక్కువగా ఉందండి. ఆరోగ్యకరమైనటువంటి ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేసి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి చక్కని పరిష్కారంగా ఇది ఉపయోగపడుతుంది ఈ యొక్క స్ట్రాబెర్రీ. ఈ విధంగా చూస్తే ఫ్రెండ్స్, మనకి బాయ్సన్ బెర్రీ, అకిల్ బెర్రీ, చోక్ బెర్రీ, లింగన్ బెర్రీ, క్లౌడ్ బెర్రీ, రెడ్ మల్బెర్రీ, బ్లాక్ రాస్బెర్రీ ఇటువంటి అద్భుతమైనటువంటి 18 రకాల హెల్త్ బెనిఫిట్ ఉన్నటువంటి బెర్రీస్ తో తయారైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సర్వ రోగ నివారణకు చెప్పినటువంటి ఫ్రూట్ డ్రింక్ మన యొక్క బెర్రీ పంచ్. దీన్ని మనం ఎలా వాడాలి అంటే ఫ్రెండ్స్, ఇది మొత్తం లీటర్ ఉంటుందండి. ఉదయాన్నే ఒక 15 ml భోజనం చేసిన తర్వాత, పరగడుపును కూడా తీసుకోవచ్చు. కొంతమంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, మీరు భోజనం చేసిన తర్వాత ఒక పావు గంట 15 నిమిషాల తర్వాత ఒక 15 ml ఈ యొక్క డ్రింక్ ని మీరు షేక్ చేసి బాటిల్ ని వాటర్ లో 50 ml వాటర్ లో కలుపుకొని, చక్కగా స్పూన్ తో కలుపుకొని టీ తాగినట్టుగా మీరు శ్వాస తీసుకుంటూ తాగినట్లయితే ఉదయం అండ్ డిన్నర్ తర్వాత కూడా మీకు 33 days వస్తుంది ఈ యొక్క బాటిల్. చక్కగా మీకు మొదటి ఒక బాటిల్ వాడిన తర్వాత మీలో మార్పులు మీకు తెలుస్తాయి.
2 బాటిల్స్ వాడిన తర్వాత మీకు ఆ రిజల్ట్ కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికి కూడా ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఇది మనకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఈ యొక్క బెర్రీ పంచ్ అండి. అలానే రెండవది మన యొక్క కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి ప్యూర్ శిలాజిత్ అన్నమాట. హిమాలయన్ ప్యూర్ శిలాజిత్. దీని గురించి మనం చెప్పుకోవాలంటే ఇది ఒక రెజిన్ ఫామ్ లో ఉన్నటువంటి అంటే ఒక తైలం లాగా జిగురులాగా ఉన్నటువంటి ఒక 20 గ్రామ్స్ ఉన్నటువంటి ఒక మనకి లభిస్తుందండి ఇది. ఇందులో ప్రధానంగా 80+ మినరల్స్ అండి. 80కి పైగా మినరల్స్ కలిగినటువంటి ప్రొడక్ట్ అండి ఇది. ఇది 76% ఫుల్విక్ యాసిడ్ ని కలిగి ఉందండి. అంటే దేనికి ఉపయోగపడుతుంది ఫుల్విక్ యాసిడ్ అనేది? ఈ ఫుల్విక్ యాసిడ్ అనేది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ ని అదుపులో ఉంచి కంట్రోల్ చేయడానికి, న్యాచురల్ గా అంటే ఆరోగ్యకరమైనటువంటి లెవెల్ మెయింటైన్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఇందులో ఏమేమి మనకి ల్యాబ్ టెస్టింగ్ అండి. అంటే మన ప్రొడక్ట్ ని రిలీజ్ చేసేటప్పుడు విత్ ల్యాబ్ రిపోర్ట్ తో మన బాడీకి హాని చేసేటువంటి ఎటువంటి హార్డ్ మెటల్స్ ఇందులో లేవు, హానికరమైన మెటల్స్ ఇందులో లేవు అని చెప్పేసి ల్యాబ్ టెస్ట్ తో కూడిన రిపోర్ట్ తో మనకి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది రిలీజ్ అయిందండి. దీని బెనిఫిట్స్ ఏంది మనం ఒకసారి కనుక చూసినట్లయితే దీంట్లో మనకి మ్యాక్రో మినరల్స్ ఉన్నాయి, ట్రేస్ మినరల్స్ ఉన్నాయి, అల్ట్రా ట్రేస్ మినరల్స్ ఉన్నాయి. అంటే వాస్తవం వీటి గురించి ఒక్కో దాని గురించి చెప్పుకోవాలండి. ఎలా పనిచేసి ఎలా చేస్తుందంటే మనకి బూస్ట్ స్ట్రెంత్ అండ్ స్టామినా, అంటే మనకి శక్తిని అంటే ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవడానికి, స్టామినాని పెంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అలా అంతేకాకుండా జీవక్రియని మెరుగుపరచుకోవడానికి, సరైన జీవక్రియని మెరుగుపరచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మెదడు ఆరోగ్యానికి సంబంధించి ఇది మంచిగా పనిచేస్తుందండి. అలానే న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, న్యూరోలాజికల్ డిజార్డర్ సంబంధించి వాటిని కంట్రోల్ చేయడానికి, అంతేకాకుండా అల్జీమర్స్ లాంటివి, నరాల బలహీనత లాంటివి, లాంగ్ టర్మ్ లో హెడేక్ తో బాధపడే వాళ్ళకి, దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడే వారికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అలానే కండరాల నిర్మాణానికి సంబంధించి బలమైన కండర వ్యవస్థ కలిగి ఉండటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఆర్థరైటిస్ తో బాధపడే వారికి, స్పాండిలైటిస్ తో బాధపడే వారికి వాటిని నియంత్రణలో ఉంచడానికి, వాటిని తగ్గించే విధంగా చక్కగా హెల్ప్ అవుతుందండి ఇది. అంతేకాకుండా ఎముకలను బలపరిచి ఎముకల సాంద్రతను పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలిక నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, మెడ నొప్పి ఉన్న వాళ్ళకి, మరి ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోతాయి చూడండి. ఈ విధంగా మనకి మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కానివ్వండి, నడుము నొప్పికి సంబంధించి కానివ్వండి, చాలా చక్కగా ఇది పనిచేస్తుందండి. అలానే హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో ఆరోగ్యకరమైనటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ కి సంబంధించి చక్కగా సపోర్ట్ చేస్తుందండి. అంతేకాకుండా ఎవరైతే స్లీపింగ్ డిజార్డర్ తో బాధపడతా ఉంటారో వాళ్ళలో నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందండి. నిద్రలేమి సమస్యలతో బాధపడే వారికి ఆ చికిత్సలో భాగంగా చాలా బాగా సహాయపడుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఐ హెల్త్ అంటే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వయసుతో వచ్చేటువంటి చూపు సమస్యలు నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుందండి. అంతేకాకుండా మెంటల్ హెల్త్ అండి, మానసిక ఆరోగ్యానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా లిబిడో అంటే కొంతమందిలో నిరుత్సాహంగా నిరాశ నిరాశతో నిస్సత్తుగా ఉండే వాళ్ళకి ఏదైతే ఉంటుందో వారి యొక్క మూడ్ ని మెరుగుపరిచి మానసికగా స్పష్టతను పెంచుతుందండి. స్ట్రెస్ నుంచి, ఆందోళన నుంచి చక్కని రిలీఫ్ ను మనకి ఇది కలిగిస్తుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇది గట్ హెల్త్ కి సంబంధించి చక్కని గట్ హెల్త్ ని అంటే ఆరోగ్యకరమైనటువంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే ఎవరైతే ఉన్నారో ఆరోగ్యకరమైనటువంటి జీర్ణ వ్యవస్థని ఆరోగ్యకరంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైనటువంటి బీపీని అంటే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి ఈ మధ్య చాలా మందిలో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, హార్ట్ ప్రాబ్లం అని చాలా మందిలో చూస్తా ఉన్నాం. వాటికి సంబంధించి ఏదైతే లిపిడ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఆ లెవెల్స్ ని మెయింటైన్ చేసి గుండె ఆరోగ్యానికి సంబంధించి చక్కగా సహాయపడుతుందండి. అంతేకాకుండా ఆ బరువు న్యాచురల్ గా వెయిట్ లాస్ అవడంలో కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా రకాల బెనిఫిట్స్ దీని ద్వారా ఉన్నాయండి. మనకి మంచి వీడియో ప్లే చేశారు దివాకర్ గారు స్టార్టింగ్ లో. దీని గురించి మీకు ఏదైనా కావాలనుకుంటే మీ యొక్క సీనియర్ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మొరింగా అండి, దీన్ని ఎలా వాడాలి అంటే అండి ఈ యొక్క శిలాజిత్ మనకి రెజిన్ ఫామ్ లో ఉంటుందండి. మీరు 300 mg అంటే ఒక పెసరగింజంత పరిమాణంలో అండి రోజు ఉదయాన్నే పరగడుపునే మీరు గనక ఒక 100 ml వాటర్ లో గోరువెచ్చని నీళ్ళలో మీరు దాన్ని కలిపి తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. లేదు మీకు కుదరలేదు ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు.
దాదాపు ఒక 45 డేస్ వస్తుందండి. ఈ యొక్క ప్రొడక్ట్ మీకు 45 డేస్ వస్తుందండి. దీని రేట్లు వివరాలు ఏంటనేది మనకి ముందు ముందు స్లైడ్ లో తెలుసుకుందాం. అలానే మన యొక్క స్కైమాక్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక మరొక అద్భుతమైన ప్రొడక్ట్ మొరింగా అండి. మొరింగా అంటే మీకు తెలుసు కదండి, మునగ. పూర్వకాలంలో దీన్ని మన వాళ్ళు విరివిగా వాడేవాళ్ళు. దాదాపు 300 వ్యాధులకి అద్భుతమైనటువంటి సంజీవిని యొక్క మునగాకండి. మనం నిత్యం మనం చూస్తూ ఉంటామండి, మునక్కాయలు తింటా ఉంటాము, మునగాకు మన చుట్టూ ఇంటి చుట్టూ ఉంటా ఉంటాయి. కానీ దాని బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. దాని యొక్క బెనిఫిట్ ఏంటంటే మనం తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యపోయేటువంటి నిజాలు పరిశోధనలు తెలియని ఫ్రెండ్స్. దాదాపు 4-5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకుని మెడిసిన్ తయారీలు వినియోగిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా మంది తెలియదు. అంటే దాని యొక్క గొప్పతనం ఎంతో ఒకసారి అర్థం చేసుకోండి. ఆయుర్వేదంలో అయితే 300 రకాల పైగా వ్యాధులు నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తున్నారండి. దీన్ని ఏమున్నాయి మునగాకులు ఒకసారి మనం చూసినట్టయితే, మునగాకులో అద్భుతమైనటువంటి విటమిన్స్ ఉన్నాయండి, మినరల్స్ ఉన్నాయండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి, అమినో యాసిడ్స్ ఉన్నాయండి. మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను చూడండి. మన క్యారెట్లు తింటే వచ్చేటువంటి విటమిన్ ఏ ఉంది కదండి, ఆ విటమిన్ ఏ అనేది క్యారెట్ కంటే కూడా 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా మనం తీసుకోవచ్చండి. అంటే అటువంటి అద్భుతమైనటువంటి మునగ ఆకు ద్వారా న్యాచురల్ గా ఎటువంటి కెమికల్ లేకుండా పండించి మనకి టాబ్లెట్ రూపంలో మనకు అందిస్తున్నారు. అలానే పాల నుంచి లభించేటువంటి కాల్షియం 17 రెట్లు అధికంగా మొరింగాలో ఉందండి. అలానే పెరుగు నుంచి పొందేటువంటి ప్రోటీన్లు దాదాపు 8 రెట్లు అధికంగా మనం మునగాకుని తీసుకోవచ్చండి. అరటి పండ్ల నుంచి పొందేటువంటి పొటాషియం ఏదైతే ఉందో, పొటాషియం లోపం ఉన్న వాళ్ళకి డాక్టర్లు ఏం చెప్తారు, అరటి పండు ఎక్కువగా తినండి అని చెప్తారు. ఆ విధంగా అరటి పండు నుంచి పొందేటువంటి అరటి పండు ద్వారా వచ్చే పొటాషియం కంటే కూడా 15 రెట్లు అధికంగా మనకి ఈ మొరింగా నుంచి మనకు లభిస్తుందండి. పరిశోధనలు ఏమని తేలిందంటే, మహిళలు రోజుకి రెగ్యులర్ గా 7 గ్రాములు మనకు మునగాకు పొడిని కనుక 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటేనంటండి, వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ 13.5% తగ్గాయంటండి, బ్లడ్ షుగర్ లెవెల్స్. అంతేకాదండి, ఇది 5 రకాల క్యాన్సర్లకి అద్భుతమైన ఔషధంగా మనకి మునగాకు పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ మొరింగా పనిచేస్తుంది లంగ్ క్యాన్సర్ కి, లివర్ క్యాన్సర్ కి, ఒవేరియన్ క్యాన్సర్ కి, మెలలోమా అంటే చర్మ క్యాన్సర్ అంటారు కదండి, ఒవేరియన్ అంటేనో గర్భాశయ క్యాన్సర్లు అంటారు. వీటన్నిటికి కూడా నిరోధించే సత్తా ఈ మొరింగాలో ఉందని పరిశోధనలో తేలిందండి. అంటే మనం ఆహారం దీని భాగంగా కానీ చేసుకుంటే వీటికి దూరంగా ఉంటాము. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. నేను చెప్పేదంతా కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంతేకాకుండా ఇది యాంటీ ట్యూమర్ గా మొరింగా పనిచేస్తుందండి, థైరాయిడ్ రెగ్యులేట్ చేస్తుందండి, ఇంకా ఎన్నో రకాల బెనిఫిట్స్ మనకు మొరింగా ద్వారా ఉన్నాయి ఫ్రెండ్స్. అటువంటి మొరింగాని మనకి టాబ్లెట్ రూపంలో అందిస్తున్నారండి. ఈ యొక్క డబ్బాలో 120 టాబ్లెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క టాబ్లెట్ 2000 mg ఉంటుందండి. మన రోజుకి 8000 mg వరకు తీసుకోవచ్చు మనం. అంటే సుమారుగా ఒక 1 గ్రామ్ అనమాట. ఉదయం 2, సాయంత్రం 2. 8 గ్రామ్స్. ఉదయం 2, సాయంత్రం 2 అండి. భోజనం చేసిన తర్వాత మీరు కనుక వీటిని తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీని యొక్క కాస్ట్ ఏంటనేది కూడా మనం ముందు స్లైడ్ లో మనం తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, మరొక ప్రొడక్ట్ మన కంపెనీ ద్వారా రిలీజ్ అయినటువంటి ప్రొడక్ట్ అండి. మీకు తెలుసు, గతంలో మన పూర్వీకులు ఏం వాడేవాళ్ళు, ఆహారంలో వంట పాత్రలకి మట్టి పాత్రలనే ఫస్ట్ మన పాత తరం వాళ్ళు వాడారు. 100 సంవత్సరాలు హ్యాపీగా బతికారు. మన అమ్మమ్మ తాతయ్య, మన తాతల ముత్తాతల కాలం సంగతి. తర్వాత కాలక్రమేణా ఏమైంది, జనాభా పెరుగుతా ఉంది, టెక్నాలజీ పెరుగుతా ఉంది, వాటిని హ్యాండిల్ చేయడం కష్టంగా మారింది. మట్టి పాత్రల నుంచి ఇత్తడి పాత్రలకు వచ్చారు. కాలక్రమేణా ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు మనకి అలవాటు చేసి వెళ్ళిపోయినటువంటి అల్యూమినియం పాత్రలు అడాప్ట్ చేసుకున్నాం మనం. కానీ వాటి ద్వారా వచ్చేటువంటి నష్టాలు తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది కూడా ట్రైప్లై కుక్వేర్ సెట్స్ వెళ్తున్నారండి. అంటే అల్యూమినియం పాత్రలో ఆహారం కనుక తీసుకున్నట్లయితే మనిషి యొక్క ఆయుష్, దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఒక దాదాపుగా 20 years తగ్గిపోయిందండి. అంటే బ్రిటిష్ వాళ్ళు కావాలనే దాన్ని మన భారతదేశాన్ని పరిచయం చేశారు. మన యొక్క శారీరక వ్యవస్థని బలహీనపరిచి ఆ విధంగా మనల్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు పన్నిన పన్నాగమే ఆ అల్యూమినియం, జర్మన్ సిల్వర్ ప్లేట్, సత్తు పాత్రలు అంటారు అనమాట. ఆ జైళ్ళలో ఖైదీలకి భోజనానికి ఉపయోగించేవాడు. కాలక్రమేణా దాన్ని మనం అడాప్ట్ చేసుకుందాం. చాలా తక్కువ రేటుకి వస్తుంది, చాలా తక్కువగా ఎక్కువ కాలం ఉంటుంది. అందువల్ల దాని యొక్క ఆ పాత్రలు మన ఇళ్లలో తెచ్చేసుకున్నాము. కానీ కాలక్రమేణా దాని నుంచి ఎన్ని నష్టాలని తెలిసిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంతమంది ఆ నాలెడ్జ్ అనేది కలిగిన వాళ్ళు ఈ యొక్క అల్యూమినియం పాత్రలను తీసేసి ట్రైప్లై కుక్వేర్ సెట్లకు వెళుతున్నారండి. ఈ ట్రైప్లై కుక్వేర్ సెట్లు ఏమున్నాయంటే 3 రకాల లేయర్స్ తో కూడినటువంటి పాత్రలు అండి ఇవి.
అందులో పై బాటం అప్పర్ లేయర్ వచ్చేసి మనకి 304 స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది ఒక ఫుడ్ గ్రేడ్ స్టీల్ అండి. మధ్యలో ఉన్నటువంటి లేయర్ వచ్చి ప్యూర్ అల్యూమినియం కోర్ అండి. అంటే ఇది హీట్ ని గ్రహించి సమాంతరంగా మొత్తానికి ఇవ్వడానికి, త్వరగా ఆహారం అనేది ఉడకటానికి, వండుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. బాటమ్ లో ఉన్నటువంటి లేయర్ వచ్చి 430 స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది కూడా ఫుడ్ గ్రేడ్ స్టీల్ అనమాట. మనం తిన్నటువంటి మనం వండుకునేటువంటి ఆహారంలో పోషక విలువలు అనేది 85% అనేది మనకు లభించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది ఎలా ఉపయోగపడుతుందో మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇది ఎటువంటి విషరహితం కానీ హానికరమైన కెమికల్స్ కోటింగ్స్ అనేది ఇందులో లేవండి. ఈ అల్యూమినియం కోర్ అనేది వేడిని సమానంగా పంపిణీ అయ్యి త్వరగా ఉండటానికి, త్వరగా ఉడకడానికి ఉపయోగపడుతుంది. 85% వరకు పోషకాలు ఇందులో భద్రంగా ఉంటాయి. అలానే ఆరోగ్యకరమైన వంట కోసం ఈ 3 పొరలు నిర్మించారండి. ఈ ఈ వేడి సమానంగా పంపిణీ చేసి త్వరగా వండటం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఆదా అవుతుందండి. మనకి వండుకునేటప్పుడు గ్యాస్ ఆదా అవుతుంది అనమాట. అలానే దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. చాలా ఈజీగా కడగవచ్చు, చాలా ఈజీగా శుభ్రపరచుకోవచ్చు. ఎక్కువ కాలం మన్నిక ఉంటదండి. ఒక 15-20 సంవత్సరాల వరకు ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి పనిచేస్తుంది అనమాట. ఇంకా మనకు దీని ద్వారా మెయిన్ గా లభించేది ఏంటి? ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర, ఈ యొక్క అల్యూమినియం పాత్రలో వండుకుంటే ఏ విధంగా ఆహారం విషరహితం అయిపోయి మనకి ఆరోగ్యం డ్యామేజ్ అవుతుందో, దానికి ఆపోజిట్ గా ఎటువంటి విషాలు అనేది మన ఆహారంలో కలవకుండా న్యాచురల్ గా ఒకప్పుడు మన పూర్వీకులు వండుకున్నటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో, అందులో వండుకునేటువంటి ఆహారం ఏ విధంగా ఉండేదో ఆ విధంగా న్యాచురల్ గా మన యొక్క ఆహారం అనేది ఉంటుంది. రోగాలకు దూరంగా ఉంటాము. మనం మన యొక్క ఫ్యామిలీ చాలా భద్రంగా ఉంటాం. ఇది మెయిన్ అండి ఇక్కడ. దీన్ని మనకి 5 రకాల ఆ పాత్రలు అందిస్తున్నారండి. హండి, కడాయి, ఫ్రై పాన్, సాస్ పాన్ అండ్ మల్టీ పాన్. వీటి యొక్క బెనిఫిట్స్ ఏందనేది మనం నెక్స్ట్ వచ్చేటువంటి వాటిలో చూద్దామండి. అలానే గ్యాస్ సేఫ్టీ డివైస్ ఫ్రెండ్స్. గ్యాస్ సేఫ్టీ డివైస్ కూడా మనకు అద్భుతమైన ప్రొడక్ట్ అండి. చాలా మంది నెగ్లెక్ట్ చేసి చాలా పెద్ద నష్టం, భారీ నష్టంలో పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం పేపర్లు, టీవీలు చూస్తూనే ఉంటాం. చాలా మంది లక్షలు లక్షలు పెట్టి మంచిగా హౌస్ కట్టుకుంటారు. 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000, 2 కోట్లు పెట్టి కూడా కట్టుకుంటారు. కానీ జస్ట్ ఒక 2000 రూపీస్ లో ఒక చిన్న టూల్, ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది వాళ్ళు నిర్లక్ష్యం చేయటం ద్వారా ఒక చిన్న అజాగ్రత్త చాలా పెద్ద ప్రమాదం అండి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు జరిగినాయి మనం చాలా చూసుంటాం. రైట్ అండి. ఈ యొక్క డివైస్ కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే ఎంత బాగా పనిచేస్తుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది చూడండి వంట వండేటప్పుడు దీర్ఘకాలంగా వాడేటువంటి ఆ రబ్బర్ ట్యూబుల ద్వారా కానీ, లేదంటే పాలు లాంటి పదార్థాలు పొంగినప్పుడు మనకు తెలియకుండా ఇంట్లో పని చేసుకుంటా ఉంటాం, టీవీ చూస్తా ఉంటారు. ఆ పొంగిపోయినప్పుడు ఏమైందంటే మంట ఫ్లేమ్ ఆరిపోయి ఆ గ్యాస్ అనేది వస్తానే ఉంటదండి. ఇల్లంతా ఆక్రమించుకుంటానే ఉంటది. అటువంటి సమయంలో అజాగ్రత్తగా ఉంటే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అటువంటి సమయంలో ఈ డివైస్ అనేది గనక మనం మన యొక్క సిలిండర్ కి ఇన్‌స్టాల్ చేసుకొని, దానిపైన రెగ్యులేటర్ గనక పెట్టుకొని మనం గనక దీన్ని గనక రన్ చేసినట్లయితే బెనిఫిట్ ఏందంటే, ఫస్ట్ బెనిఫిట్ ఏందంటే, మనకి తెలిసి తెలియకుండా ఆ సిస్టమ్ లో ఎక్కడ లీకేజ్ వచ్చినా కూడా ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ చేస్తుంది. సిస్టమ్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. లీకేజ్ ని మొదట్లోనే గుర్తిస్తుంది. ఆటోమేటిక్ షట్ డౌన్ అయిపోయిందండి. ఇక గ్యాస్ అనేది బయటికి రాదు. అలానే మనకి సిలిండర్ అయిపోయేటప్పుడు ఎన్ని రోజులకు అయిపోతుందో చాలా మందికి తెలియదు. ఇట్లా కొంతమంది ఊపి చూస్తా ఉంటారు, వెయిట్ ఎత్తి చూస్తా ఉంటారు. హఠాత్తుగా అయిపోయింది. ఆ సమయంలో సిలిండర్ దొరక్క బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. 10,000 అప్పిమ్మని ఇస్తారు గానీ, సిలిండర్ అప్పిమ్మంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. ఆ విధంగా ముందుగానే ఈ యొక్క మీటర్ ద్వారా సిలిండర్ లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో మనం గుర్తించొచ్చు. అలానే మనకి దాదాపు 25-30% గ్యాస్ అనేది ఆదా అవుతుందండి. ఒక సంవత్సరం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్యాస్ డివైస్ కనుక మన యొక్క సిలిండర్ కి బిగించుకొని ఉంటే ఒక 2-3 సిలిండర్స్ మనం ఆదా చేసుకునే వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ఇది చాలా ఈజీ ఇన్‌స్టాలేషన్ అండి. ఈజీగా ఆపరేట్ చేసి చిన్న పిల్లలు కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చండి. ఇది ఇన్ కేస్ ఏదైనా ఇది బిగించినా కూడా ప్రమాదాలు జరిగితే దాదాపు 2,00,00,000 పైబడి మనకి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఫ్యామిలీ మొత్తానికి ఉంది. కానీ ఇంతవరకు ఒక్క ప్రమాదం కూడా జరగలేదు ఫ్రెండ్స్. అటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఇది. గ్యాస్ సేఫ్టీ డివైస్. దీని గురించి కూడా మీరు కావాలంటే మీ యొక్క సీనియర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు చూద్దామండి. ఇప్పటివరకు మనం వాటిని ఎలా బెనిఫిట్స్ ఏంది, ఎలా వాడాలో తెలుసుకున్నాం. మరి దీన్ని ఒక బిజినెస్ గా మనం గనక టేకప్ చేసినట్లయితే, అంటే ఇంత మంచి ప్రొడక్ట్స్ ని మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులకి, బంధువులకి మనం పరిచయం చేసినట్లయితే, కంపెనీ మనకి ఏం చేస్తుందంటే ఇన్కమ్ కూడా మనకి ఆఫర్ చేస్తుందండి. అయితే పరిచయం చేసే ముందు ఇది బిజినెస్ లోకి వెళ్ళాలి కనుక మనం దీని యొక్క రేట్ ఎంత, దీని యొక్క పాయింట్ వాల్యూ ఎంత మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కనుక మీకు గుర్తున్నట్లయితే నెక్స్ట్ నేను చెప్పబోయేటువంటి ప్లాన్ మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందులో మొట్టమొదటగా మనకి బెర్రీ పంచ్. బెర్రీ పంచ్ అనేది ఎంఆర్పి వచ్చి 3,500 అండి 1 లీటర్ బాటిల్.
దీంట్లో డిస్ట్రిబ్యూటర్ గా మనం కనుక జాయిన్ అయితే డిపి ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 2,900 అండి. దీనికి ఇచ్చిన పాయింట్ వాల్యూ 30. అలానే మొరింగా వచ్చేసి మనకి 120 టాబ్లెట్స్ ఉన్నటువంటి బాటిల్ ఎంఆర్పి 800 అండి. డిబి ప్రైస్ 650. దీనికి ఇచ్చిన పాయింట్ వాల్యూ 6 అండి. అలానే శిలాజిత్ ప్యూర్ హిమాలయ శుద్ధ శిలాజిత్ అండి. ఇది వచ్చేసి మనకి 2,200 ఎంఆర్పి. డిపి ప్రైస్ 1,475. దీనికి ఇచ్చినటువంటి పాయింట్లు 15 అండి. అదేవిధంగా ఇందాక మనం చూసినటువంటి ట్రైప్లే కుక్వేర్ సెట్ ఏదైతే ఉందో హండి వచ్చి 4,500 ఎంఆర్పి. డిపి 3,900. దీనికి ఇచ్చినటువంటి పాయింట్లు 36. అలానే కడాయి ఎంఆర్పి 3,500. డిపి 3,099 అండి. పాయింట్స్ వచ్చి 24. పివి అంటే పాయింట్ వాల్యూ. మల్టీపాన్ వచ్చి ఎంఆర్పి 3,100 అండి. డిపి 2,600. దీనికి ఇచ్చిన పాయింట్ వాల్యూ 21. అలానే ఫ్రైపాన్ ఎంఆర్పి 3,000 అండి. డిపి 2,550. పాయింట్ వాల్యూ 21. సాస్పాన్ ఎంఆర్పి 2,640 అండి. డిపి 1,849. పాయింట్ వాల్యూ 18. అలానే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి గ్యాస్ గార్డ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. హారిజెంటల్లో, వర్టికల్లో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దీని యొక్క ఎంఆర్పి 2,500. డిపి 1,990 రూపాయలండి. పాయింట్ వాల్యూ 15. ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు, సార్ ఇవి ఇక్కడే ఎందుకు కొనుక్కోవాలి, మనం బయట కొనుక్కోవచ్చు కదా, డిమార్ట్ లో మంచి దొరుకుతాయి, బెస్ట్ ప్రైస్ లో మంచి దొరుకుతాయి, కుక్వేర్ సెట్ లో 100 రూపాయలు తక్కువ దొరికింది మనకి అని చాలా మంది అనుకుంటారు తెలియని వాళ్ళు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, ఓన్లీ ప్రొడక్ట్ పర్చేజ్ కోసం అయితే మనకి ఇది అక్కర్లేదు, ఈ స్కైమాక్స్ ప్రొడక్ట్ అవసరం లేదు. కానీ ఇక్కడ బయట మనం చూడండి, నేను అండి బయట నేను కొనుక్కున్నాను అనుకోండి, నాకేమి ఇస్తారు వాళ్ళు? బయట కొనుక్కుంటే నాకు ప్రొడక్ట్ ఇస్తారు, బిల్ ఇస్తారు, వారంటీ గ్యారంటీ ఇస్తారు, అంతే. ఇంకా అంతకుమించి ఏమీ ఇవ్వరండి. కానీ ఇక్కడ మన కంపెనీ మనకి ఏమి ఇస్తున్నారంటే ప్రొడక్ట్ ఇస్తారు, జిఎస్టీతో ఉన్నటువంటి బిల్లు ఇస్తారు, వారంటీ గ్యారంటీ ఇస్తారు. ఇస్తూ దీని ద్వారా మనకి వారానికి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు ఫ్రెండ్స్. అదే ఈ యొక్క స్లైడ్ అర్థం. ఈ స్కైమాక్స్ ఓన్లీ ఫర్ హెల్త్ అంటే నో, ఇందులో వెల్త్ కూడా ఉంది. ఆ వెల్త్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నా. చూడండి, బయట మనకు తెలియకుండా ఎన్నో రెఫరెన్స్లు ఇచ్చి ఉంటామండి. ఒక మంచి షర్ట్ కొంటామా, ఆ పలానా షాప్ లో కొనుక్కున్నామని చెప్తామని అడిగితే, ఎక్కడన్నా హోటల్లో మంచి భోజనం చేస్తే ఆ హోటల్లో మంచిగా ఉంటుంది ఫుడ్, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తాం. అంటే మనకు తెలియకుండా రెఫరెన్స్లు అనేది, నేను ఒక మంచి సినిమా చూసాం, ఈ సినిమా బాగుందని 10 మందికి మన ఫ్రెండ్స్ కి చెప్తాం కదా, ఇదే రిఫరెన్స్ అండి. ఈ రిఫరెన్స్ వినే చాలా మంది మళ్ళా తిరిగి అక్కడికి వెళతారు. కానీ ఆ షాప్ వాడు కానీ, ఆ హోటల్ వాడు కానీ, ఆ థియేటర్ వాడు కానీ ఏ రోజు మనకు పిలిచి మీ ద్వారా ఈ ఫ్రెండ్ వచ్చాడు, ఇదిగో ఇది మీరు తీసుకోండి అని మనకి ఏమి ఇవ్వరండి. కానీ ఇక్కడ కనుక మీరు ఆ విధంగా రిఫరెన్స్ చేస్తే మన లైఫే మారుతుందండి. అది ఎలానో ఒక్కసారి మనం చూద్దాం. ఆ ప్లాన్ లో మనం ఇప్పుడు వెళ్దాం. ఈ విధంగా మనం ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాం, ఈ ప్రొడక్ట్ మనం వాడుకున్నాం, దీని యొక్క ఫలితాలు మనం చూసాం, రిజల్ట్ చూసాం. ఆ రిజల్ట్ ని షేర్ చేసుకోగలిగితే చక్కగా 10 మందితో, మనకు వచ్చినటువంటి ఫలితాలను 10 మందితో షేర్ చేసుకోగలిగితే, మన యొక్క స్కైమాక్స్ ద్వారా మనకి అద్భుతమైన 9 రకాల ఆదాయాలు ఇచ్చేటువంటి అవకాశం మన స్కైమాక్స్ మనకి ఇస్తుందండి. ఈ 9 రకాల ఆదాయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అందులో మొట్టమొదటిది, అది ఎలా స్టార్ట్ చేయాలంటే, దీంట్లో మనం డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రీ డిస్ట్రిబ్యూటర్ అండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు ఒక యూనిక్ ఐడి పాస్వర్డ్ తో మీ అకౌంట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఏం కావాలి డీటెయిల్స్? మీ పేరు, మీ మొబైల్ నంబరు, మీ జీమెయిల్, మీ అడ్రస్, మీ ఆధార్ నంబర్. వీటితో మనం ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. మనం డిస్ట్రిబ్యూటర్ ఇందులో మెంబర్ అవుతాం. వన్స్ మనం డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఇక్కడ మన ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ కావాలి అంటే మన యొక్క ఐడిని 60 పీవీతో మనం యాక్టివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన యొక్క ఐడిని 60 పీవీతో యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఒక యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం. ఎప్పుడైతే 60 పీవీతో యాక్టివేట్ చేసుకున్నామో, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 9 రకాల ఆదాయాలకు అర్హులు అవుతాం. అందులో మొట్టమొదటి బెనిఫిట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ బెనిఫిట్ అంటారండి. మీరు ఎప్పుడైతే స్కైమాక్స్ లో మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యారో, మీకు 25% వరకు ప్రతి ప్రొడక్ట్ మీద అప్ టు 25% వరకు మీరు డిస్కౌంట్ కి ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క డిస్కౌంట్ తో కూడినటువంటి ప్రొడక్ట్ ని, మీరు డిపిలో ఉన్నటువంటి ప్రొడక్ట్ ని ఎంఆర్పిలో మీరు ఎవరికన్నా అమ్మినట్లయితే ఆ వచ్చేటువంటి బెనిఫిటే రిటైల్ ప్రాఫిట్ అంటారు. ఇది రెండో బెనిఫిట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొరింగా టాబ్లెట్, ఒక మొరింగా బాటిల్ ని 800 రూపాయలు ఎంఆర్పి అండి, 650కి మీకు ఇస్తుంది కంపెనీ. అది ఎవరికైనా ఇచ్చారనుకోండి, 150 రూపాయలు మనకి రిటైల్ ప్రాఫిట్. అదే ఒక బెర్రీ పంచ్ 3,500 ఎంఆర్పి, 2,900 డిపి, 3,500కి ఎవరికైనా అమ్మారనుకోండి, ఆ వచ్చే 600 రూపాయలు మనకి రిటైల్ ప్రాఫిట్ అవుతుంది. ఒక 10 మందికి ఇచ్చామనుకోండి, 6,000 రూపాయలు మనకు ఆదాయం. నేను చాలా మందికి అట్లా ఇచ్చానండి. దాదాపు ఒక 20 మందికి నేను బెర్రీ పంచ్ ఇచ్చాను నేను ఆ విధంగా. మరి 26 ఎంత అండి? 12,000 నా ఆదాయం కదా.
నేను ఇందులో డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల నాకు ఆ బెనిఫిట్. ఇప్పుడు నేను చెప్పిన 2 ఇన్కమ్స్ కూడా వితౌట్ టీమ్, మనం ఒంటరిగా ఓన్లీ మనం మన యొక్క ఎఫర్ట్ మీద చేసుకోవచ్చండి. ఎవరితో మనకు పని లేదు. ఏ టీంని మనం ఇందులో చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ మూడో ఇన్కమ్ నుంచి మాత్రం మనం కొంత టీం కానీ సెట్ చేసుకోగలిగితేనే ఇన్కమ్ వచ్చిందండి. దాన్ని ఏమంటారంటే సేల్స్ మ్యాచింగ్ బోనస్ అంటారు ఫ్రెండ్స్. సేల్స్ మ్యాచింగ్ బోనస్ ఇది వీక్లీ పే అవుట్ అండి. ఇది వీక్లీ పే అవుట్. సేల్స్ మ్యాచింగ్ బోనస్ అనేది వీక్లీ పే అవుట్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఒక 2 టీమ్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టీం వచ్చి ఏ అంటాము, ఒక టీం వచ్చి బి అంటాం. ఒక 2 టీములు మనం డెవలప్ చేసుకుంటే మనకి సేల్స్ మ్యాచింగ్ బోనకు అర్హులు అవుతాం. ఎలాగా? ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అంటే మనం మినిమం ఎంత పీవీతో యాక్టివేట్ అవ్వాలండి? 60 పీవీతో యాక్టివేట్ అవ్వాలి. ఆ విధంగా ఒక ఇద్దరిని మనం కంపెనీకి పరిచయం చేసాం. ఏ అనే వ్యక్తిని, బి అనే వ్యక్తిని. ఇద్దరు కూడా 60 పీవీతో వారి ఐడిని యాక్టివేట్ చేసుకున్నారు. వారు కూడా యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. ఇంకా ఎప్పుడైతే మనకి లెఫ్ట్ లో ఒకళ్ళు, రైట్ లో ఒకళ్ళు 60 పీవీతో వచ్చారో 60 ఎడమ నుంచి 60 కుడి నుంచి ఒక 60ని ఇక్కడ 60 పీవీస్ గా మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటుంది కంపెనీ. 60 పీవీస్ అండి. 60 పీవీగా మ్యాచింగ్ ఇన్కమ్ కింద తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఏం లేదండి, ఒక జత వచ్చేసి అంటే ఒక పీవీ ఒక జత అయిందంటే మనకు 10 రూపాయలు ఇస్తుందండి. చూడండి ఇక్కడ ఒక 10 రూపాయలు ఇస్తుంది మనకు. ఒక మ్యాచింగ్ పీవీకి 10 రూపాయలు. ఇక్కడ 60 పీవీలు మ్యాచ్ అయినాయి. అప్పుడు ఎంత ఇస్తుందండి? 60 ఇంటూ 10 600 రూపాయలు మనకి ఆదాయం. మన భాషలో చెప్పాలంటే జస్ట్ ఇద్దరు వ్యక్తుల్ని మీరు గనక రిఫర్ చేసినట్లయితే మీ ఇన్కమ్ 600. ఓకేనండి, ఇది అర్థమైంది కదా మీకు? అయితే ఇన్కమ్ ఎలా ఇస్తారంటే ఇది వీక్లీ పే అవుట్ అండి. వారం వారం ఇస్తారు. ఇక్కడ వీక్ అంటే ఎక్కడి నుంచి? సాటర్డే టు ఫ్రైడే, శనివారం నుంచి శుక్రవారం వరకు జరిగే బిజినెస్ మొత్తాన్ని ఒక వారం కింద తీసుకుంటది. ఆ వారంలో మనం ఎన్ని జతలైతే చేశామో అన్ని జతలకి వచ్చి పీవీకి 10 రూపాయలు చొప్పున మనకి ఇన్కమ్ రిలీజ్ చేసిద్ది. ఇక్కడ మొదటి వారంలో మీరు జస్ట్ ఇద్దరినే తెచ్చారనుకుందాం, ఒక్క జత అయింది. ఆ జతకు మనకు 600 ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ వీక్ వెళ్దామండి. సెకండ్ వీక్ లో ఏమైంది? మీ ద్వారా వచ్చినటువంటి ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి సెకండ్ వీక్ వచ్చేసరికి ఒక పెద్ద టీం తయారు చేశారు. ఏ టీం ద్వారా 200 పీవీ, బి టీం ద్వారా 300 పీవీ జనరేట్ అయినాయి. ఈ 200 పీవీ 300 పీవీలో మళ్ళా మ్యాచింగ్ ఇన్కమ్ కింద ఎలా జనరేట్ అవుతుందంటే ఇటువైపు 200 పీవీ ఉంది, ఇటువైపు 300 పీవీ ఉంది. 200 పీవీగా మనకి మ్యాచ్ అవుతుంది. ఏది తక్కువ ఉంటే అదేనండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎటువైపు తక్కువ ఉంటే అది మ్యాచింగ్. ఈ 200 వచ్చి 300 200 కలుపుకొని 200 పీవీ మ్యాచ్ అవుతుంది. ఆ వారం మీ ఇన్కమ్ 2000. ఇది మీరు ఒక్కళ్ళు చేస్తే రాలేదండి, గుర్తుపెట్టుకోండి. మీ ద్వారా వచ్చిన ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి మరలా టీం తయారు చేసుకుంటే వచ్చిన ఇన్కమ్. రైట్ అండి. ఆ రెండో వారం మీ ఇన్కమ్ 200. అగైన్ మూడో వారం ఏం జరిగింది? మీ ఏ గ్రూప్ మళ్ళీ పెరిగింది, డెవలప్ అయింది. మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు, జూమ్ మీటింగ్లు అటెండ్ అవుతున్నారు. ఇద్దరు కాస్త నలుగురు అయ్యారు, నలుగురు కాస్త 10 మంది అయ్యారు, 10 మంది కాస్త 20 మంది అయ్యారు. మూడో వారం ఏం జరిగిందంటే ఏ టీం నుంచి 1000 పీవీ జనరేట్ అయింది, గ్రూప్ పీవీ. బి టీం నుంచి 600 గ్రూప్ పీవీ జనరేట్ అయింది. పాతది 100 కలుపుకుని 700 మ్యాచింగ్ అయింది. ఆ వారం మీ ఇన్కమ్ 7000. నాలుగో వారం ఏం జరిగిందంటే టీం పెరిగింది. మరలా నాలుగో వారం ఏం జరిగింది? 2700 పీవీ కొత్తగా జనరేట్ అయింది. పాతది 1000లో 300 మిగిలిపోయిందంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. ఆ 300 కలుపుకొని 3000 పీవీ అయింది. ఈ బి టీం నుంచి కూడా 3000 పీవీ మనకి బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా 3000 మ్యాచ్ అయ్యి 30,000 రూపాయలు మనకి ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా ఉన్న పీవీ ప్రతిదీ కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అది వేస్ట్ అవ్వదు. ఆ విధంగా నాలుగో వారం ఇన్కమ్ ఎంత అంటే 30,000 అండి. ఈ విధంగా మీకు వారం వారం టీం పెరుగుతూ ఉందండి. ఆ టీం పెరిగే కొద్ది ఒక వారం ఏం జరిగిందంటే 10,000 పీవీ మ్యాచింగ్ జరిగింది ఫ్రెండ్స్. 10,000 గ్రూప్ పీవీ మ్యాచ్ అయింది. ఆ వారం ఇన్కమ్ ఎంతో తెలుసా అండి? 1,00,000 రూపాయలండి. ఇదే హైయెస్ట్. ఇంతకు మించి మనకి మ్యాచింగ్ అయినా కూడా కంపెనీ మనకి ఇవ్వరు. అంటే ఒక వారానికి మనకి క్యాపింగ్ వచ్చి మనకి 1,00,000 రూపాయలు. అంటే నెలలో ఎన్ని వారాలు ఉంటాయి? 4 వారాలు ఉంటాయి. 4 ఇంటూ 1 లాక్ ఎంత అండి? 4,00,000 రూపాయలు పర్ మంత్ సంపాదించేటువంటి అవకాశం ఈ సేల్స్ మ్యాచింగ్ బోనస్ ద్వారా ఉంది. గమనించండి ఫ్రెండ్స్, ఈ సేల్స్ మ్యాచింగ్ బోనస్ ద్వారా ఒక నెలలో 4,00,000 రూపాయలు సంపాదించే అవకాశం. వారంలో 1,00,000 రూపాయలు అంటే నెలకి 4 వారాలు అంటే 4,00,000 సంపాదించే అవకాశం ఉంది. సంవత్సరంలో 48 లక్షలు, సుమారుగా 50 lakhs, మన భాషలో 1,00,00,000 ఒక్క ఐడి మీద మనం సంపాదించే అవకాశం ఈ సేల్స్ మ్యాచింగ్ ద్వారా ఉందండి. దీనికి మనం చేయాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఒక్క స్టెప్ తో ఎంత దూర ప్రయాణమే జరిగేది.
మన స్టార్టింగ్ లో ఒక మంచిగా పనిచేసే వాళ్ళు, కోరిక, తీరిక, ఓపిక, ఈ 3 లక్షణాలు కలిగిన వ్యక్తులు మనం సెలెక్ట్ చేసుకొని ఫిజికల్ గా జరిగేటువంటి మీటింగుల్లో మనకి ప్రతి గురువారం, ప్రతి సోమవారం హైదరాబాద్ ఆఫీస్ లో జరుగుతాయండి. మనకి వనస్థలిపురంలో మన ఆఫీస్ ఉంది. అలానే మనకి రీసెంట్ గా మన ఏరియాలో గుంటూరు, నరసరావుపేటలో రెగ్యులర్ గా సండే జరుగుతా ఉన్నాయి. మీ ఏరియాలో కూడా ఒక 20 మంది, 30 మంది టీం కనుక వస్తే అక్కడ ఫిజికల్ మీటింగ్లు పెట్టుకుంటే మేము వస్తాము. ఇదంతా మేమే చెప్తాము. ఆ విధంగా మీటింగ్ ద్వారా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి ఇద్దరు నలుగురు అయ్యారు, నలుగురు 10 మంది అయ్యారు, 10 మంది 50 మంది అయ్యారు, 50 మంది 100 మంది, 100 మంది 200 మంది, 200 మంది 500 మంది. ఈ విధంగా టీం పెరిగేటట్టు టర్న్ ఓవర్ పెరుగుతుంది. టర్న్ ఓవర్ పెరిగేటప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది. వెరీ సింపుల్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే చివరిలో అడగొచ్చు, డౌట్స్ రాసుకొని, లేదంటే మీ సీనియర్ని అడగొచ్చండి. ఇక నెక్స్ట్ మూడవదండి, మెంటార్షిప్ బోనస్. ఈ మెంటార్షిప్ బోనస్ కూడా మరొక అద్భుతమైన ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ మెంటార్ అంటే అర్థం ఏంటి? గురువు. అంటే మీరు ఎవరినైతే పరిచయం చేశారో వారికి మీరు గురువు అనమాట. మీరు మెంటార్. మీరు ఎవరినైతే పరిచయం చేశారో ఆ పరిచయం చేసిన వ్యక్తులు వారం వారం సంపాదించేటువంటి సేల్స్ మ్యాచింగ్ మీద మీకు 10% కంపెనీ లైఫ్ లాంగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. 10%. వాళ్ళు ఒక్కసారి మీరు వాళ్ళని ఇందులో మెంబర్ గా జాయిన్ చేస్తే, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకుంటే, వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు పనిచేసుకుంటే, వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళు పనిచేసుకుంటే వచ్చేటువంటి సేల్స్ మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని మీద 10% మీకు లైఫ్ లాంగ్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది ఒక్కసారి చూద్దామండి. చూడండి, ఎవరైనా సరే ఇద్దరినే కావాలని అన్నాను, ఇద్దరితో ఆగిపోరు కదండి. కొంతమంది 5గురిని జాయిన్ చేయొచ్చు, కొంతమంది 10 మందిని జాయిన్ చేయొచ్చు, 100 మందిని కూడా రిఫర్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ మొదటి ఇద్దరు మాత్రం మీకు ఏ టీంలో, బి టీంలో ఇలా కనపడతారండి. ఆ తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ఏ కింద కానీ లేదా బి కింద కానీ మీరు జాయిన్ చేసుకుంటూ వెళ్తారు. అంతే, సపోర్ట్ అన్నమాట వాళ్ళకి. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్ తీసుకుంటారు సిస్టమ్. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి యు, ఇది మీరే అనుకోండి ఫ్రెండ్స్. యు అంటే మీరే అనుకోండి, ఎవరికి వాళ్ళు. మీరేం చేశారు? ఏ టీంలో ఏసిడిఈ నలుగురు వ్యక్తుల్ని, బి టీంలో బిఎఫ్జి ఒక ముగ్గురు వ్యక్తుల్ని, అంటే 7గురిని మీరు రిఫర్ చేశారు. ఈ 7గురు ఏం చేశారు? చక్కగా కంపెనీ సబ్జెక్ట్ తెలుసుకున్నారు, ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నారు, బెనిఫిట్ తెలుసుకున్నారు, కంపెనీ ప్లాన్ తెలుసుకున్నారు, మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు, ట్రైనింగ్ బాగా తీసుకున్నారు, వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే వారం వారం ఎంతో కొంత సేల్స్ మ్యాచింగ్ ఇన్కమ్ సంపాదిస్తా ఉన్నారు. దాని మీద మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఏ అనే వ్యక్తి, మొట్టమొదట ఏ అనే వ్యక్తి, రైట్ అండి, ఇది చూడండి. ఏ అనే వ్యక్తి ఏం చేశాడు? మొదటి వారం 10,000 సంపాదించాడండి. దాంట్లో 10% ఎంత? 1,000 మీ ఇన్కమ్ అండి. అతని ఇన్కమ్ 10,000, మీ ఇన్కమ్ 1,000. ఈ బి అనే వ్యక్తి ఏం చేశాడు? 15,000 సంపాదించాడు. అందులో 10% మీ ఇన్కమ్, 15,000 తన ఇన్కమ్. ఈ సి అనే వ్యక్తి ఏం చేశాడు? 5,000 సంపాదించాడు ఆ వారం, అందులో 500 మీ ఇన్కమ్. ఈ డి అనే వ్యక్తి ఏం చేశాడు? 25,000 సంపాదించాడు, అందులో 2,500 మీ ఇన్కమ్. ఈ ఎఫ్ అనే వ్యక్తి 75,000 సీలింగ్, 75,000 టచ్ చేశాడు, అందులో మీ ఇన్కమ్ 7,500. ఈ జి అనే వ్యక్తి 60,000 సంపాదించారు, అందులో 10% 6,000 మీ ఇన్కమ్. ఈ ఎఫ్ అనే వ్యక్తి 70,000 సంపాదించారు, అందులో 10% 7,000 మీ ఇన్కమ్. చూడండి, వీళ్ళందరూ కలిసి ఎంతన్నా తీసుకొనివ్వండి, ఆ 7గురి మీద మీకు ఎంత వచ్చింది ఓవరాల్ గా? ఆ ఒక్క వారం ఆ 7గురు సంపాదించిన ఇన్కమ్ మీద మీకు 26,000 వచ్చిందండి. అదే 10 మందిని మీరు పెట్టుకొని ఉంటే 52,000, 20 మందిని పెట్టుకొని ఉంటే 1,04,000, 40 మందిని పెట్టుకొని ఉంటే 2,08,000. ఇక్కడ అన్లిమిటెడ్ అండి, ఇక్కడ మీకు లిమిట్ లేదు. ఇంతకుముందు నేను చెప్పిన ఇన్కమ్ లో వారానికి ₹1,00,000 మించి వచ్చినా కంపెనీ ఇవ్వదు, ఎందుకంటే అందరికి ఇవ్వాలి కనుక కంపెనీ కూడా ఆ లిమిట్ అనేది పెట్టింది. కానీ ఇక్కడ మాత్రం అన్లిమిటెడ్. మీ ద్వారా వచ్చిన వ్యక్తులు వాళ్ళు సంపాదించే 10% అనేది, అది 5,000 అయినా, 10,000 అయినా, 50,000 అయినా, 1,00,000 అయినా, 2,00,000 అయినా, 10 లక్షలు అయినా మీకు ఆ కంపెనీ ఆ వారం ఎంత వస్తుందో మీకు రిలీజ్ చేస్తుందండి. బ్యూటిఫుల్ ఇన్కమ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్కమ్ ఈ మెంటార్షిప్ బోనస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి మంత్లీ టార్గెట్ బోనస్ కింద కంపెనీ కూడా చక్కని ఒక 2 గ్రూపులు ఇక్కడ సెట్ చేసిందండి. పూల్ ఏ, పూల్ బి అంటారండి. పూల్ ఏ, పూల్ బి. పూల్ ఏ వచ్చేసి 600 గ్రూప్ వాల్యూ, పూల్ బి వచ్చేసి 3,000 ఆ పైన చేసిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇది ఎలా ఇస్తారంటే కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లో 1.5% అనేది తీసి పక్కన పెట్టి, ఈ విధంగా చేసిన టార్గెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమానంగా షేర్ చేస్తుంది కంపెనీ. ఇది కూడా ఒక అద్భుతమైన ఇన్కమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫాస్ట్ ట్రాక్ బోనస్. ఫాస్ట్ ట్రాక్ బోనస్ అంటే ఏం లేదండి, కొత్తగా ఎవరైతే ఇందులో జాయిన్ అయ్యారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని కొంత డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ గా వాళ్ళు కలిగించడానికి కంపెనీ ఈ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
ఏం లేదండి. ఇక్కడ మనం ఒక 2 జతలండి. 2 జతలు అంటే లెఫ్ట్ లో ఒక ఇద్దరు, రైట్ లో ఒక ఇద్దరు, నలుగురు వ్యక్తులను కనుక మనం పరిచయం కనుక చేసినట్లయితే ఈ ఫాస్ట్ ట్యాగ్ బోనస్ ఎలిజిబుల్ అవుతాం. ఒక వ్యక్తి యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే ఏమనుకున్నాం మనం 60 పీవీతో జాయిన్ అవ్వాలి. అది ఇద్దరు వ్యక్తులైతే జస్ట్ 1200 పీవీ. ఎప్పుడైతే మీరు 1200 పీవీ అనేది మ్యాచ్ చేశారో మీకు ఈ ఫాస్ట్ ట్యాగ్ బోనస్ ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఒక క్రైటీరియా ఉందండి. ఆ క్రైటీరియా ఏంటంటే మన వారం ఎప్పుడని చెప్పుకున్నామండి? వారం అనేది ఫ్రైడే టు ఫ్రైడే టు సాటర్డే టు ఫ్రైడే. సాటర్డే టు ఫ్రైడే అంతే కదా. ఈ సాటర్డే టు ఫ్రైడే మధ్య జరిగేది ఒక వారం. మీరు జాయిన్ అయినప్పుడు ఆ జాయిన్ అయిన వారాన్ని తీసి పక్కన పెట్టి ప్లస్ 2 వీక్స్ అంటే ఓవరాల్ గా 3 వీక్స్ లో మీరు ఈ 1200 పీవీని కనుక మీరు కనుక చేయగలిగితే మీరు ఫాస్ట్ ట్యాగ్ బోనస్ ఎలిజిబుల్ అవుతారండి. అంటే 1200 పీవీ చేస్తే మీ ఇన్కమ్ ఎంత? సారీ 120 పీవీ, 1200 కాదండి 120 పీవీ. 2 పేర్స్ అంటే 120 పీవీ మీరు చేయగలిగితే 1200 రూపాయలు మీరు ఆదాయం తీసుకుంటారు. 1200 రూపీస్ మీరు ఆదాయం తీసుకుంటారు. దీంతో పాటుగా కంపెనీ ఏం చేస్తున్నారంటే 2000 వర్త్ ఆఫ్ కూపన్ అండి. ఒక హెల్త్ ప్రొడక్ట్ కి సంబంధించి 2000 రూపాయల వర్త్ ఆఫ్ కూపన్ మనకి ఇస్తున్నారు కంపెనీ. ఓవరాల్ గా ఎంత అవుతుందండి? 3200 రూపాయలు మనకి ఇన్కమ్ తీసుకున్నట్టు అవుతుంది అనమాట. ఇది ఫాస్ట్ ట్యాగ్ బోనస్. ఆల్రెడీ మన టీంలో చాలా మంది అండి, దాదాపు 8 మంది పైన ఇప్పటికే మనకి ఈ 4 వారాల్లో 8 మంది పైన ఫాస్ట్ ట్యాగ్ బోనస్ కి అచీవ్ అయ్యారండి. 9 మంది దాకా అచీవ్ అయ్యారు. ఆల్మోస్ట్ 10కి వచ్చారు. ఇది మన ఫాస్ట్ ట్యాగ్ బోనస్ సంబంధించండి. ఇక నెక్స్ట్ అండి ర్యాంక్ అచీవ్మెంట్స్ అండ్ టార్గెట్స్. ర్యాంక్ అచీవ్మెంట్ టార్గెట్స్ అండ్ రివార్డ్స్ అండి. మనకి దీని ద్వారా ఎంత ఇస్తుంది కంపెనీ ఒకసారి మనం చూసినట్లయితే వండర్ అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ టార్గెట్ ని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క పనితనాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి కంపెనీ కొన్ని ర్యాంక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనం చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి బీటెక్ ఎంటెక్ వరకు చదువుకుంటూ పోయేటప్పుడు ఏ విధంగా ఎల్కేజీ నుంచి ఒక ప్రమోషన్ ఒక్కొక్కటి పాస్ అవుతూ వెళ్తామో ఇక్కడ కూడా కంపెనీ ఏంటంటే 13 ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అందులో మొట్టమొదటి ర్యాంక్ ఏంటంటే మనకి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అంటారండి. ఎగ్జిక్యూటివ్ ర్యాంక్. ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ ఇచ్చిన టార్గెట్ ఎంత అంటే జస్ట్ 1500 పీవీ అండి. 1500 పీవీ. లెఫ్ట్ లో ఒక 25 మంది, రైట్ లో ఒక 25 మంది మనకి జాయినింగ్స్ వస్తే మనకి 1500 పీవీ కంప్లీట్ అవుతుందండి. ఇది కంప్లీట్ అయితే మనకి ఇచ్చేటువంటిది ఏంటి బెనిఫిట్ అంటే రివార్డ్ కింద మనకి 5000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ స్కైమాక్స్ ప్రొడక్ట్ కంపెనీ మనకి గిఫ్ట్ గా ఇస్తుంది. అదే 1500కి ఇంకో 1000 కలుపుకొని 3000 పీవీ కనుక మనం చేస్తే దీన్ని మనకి సిల్వర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటామండి. ఇక్కడ 10,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మనకి కంపెనీ గిఫ్ట్ గా ఇస్తుంది. ఇదే 3000కి మరొక 3000 కలుపుకొని 6000 మీరు కంప్లీట్ చేస్తే 15,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ కంపెనీ మనకి గిఫ్ట్ గా ఇస్తుంది. ఇక ఇక్కడ నుంచి మనకి ప్రొడక్ట్ బదులుగా 15,000 పీవీ కంప్లీట్ చేస్తే ఒక వండర్ఫుల్ ట్యాబ్, 36,000 పీవీ కంప్లీట్ చేస్తే ఒక డొమెస్టిక్ ట్రిప్. అంటే దీన్ని బ్రాంజ్ ఎగ్జిక్యూటివ్ అంటారండి. అదే గోల్డ్ ఎగ్జిక్యూటివ్ కనుక అయితే మీరు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అండి, మలేషియా, దుబాయ్, బ్యాంకాక్, లగ్జరీ ట్రిప్లు అండి. ఇవన్నీ కూడా ఒక్క రూపాయి మన జేబులో ఖర్చు లేకుండా ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్, మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తిరిగి బ్యాంకాక్ వెళ్ళి తిరిగి వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా మొత్తం కంపెనీ చూసుకుంటుందండి. ఈ విధంగా మనకి ఇంటర్నేషనల్ ట్రిప్. అదే ప్లాటినం ఎగ్జిక్యూటివ్ అయితే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. అదే ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అయితే ఒక యూరోప్ ట్రిప్ అండి, దాదాపు 8 దేశాలు కవర్ అవుతాయి. ఇక రూబీ ఎగ్జిక్యూటివ్ అయితే 7 లక్షల రూపాయల కార్ ఫండ్ కి సంబంధించి లగ్జరీ కార్ ఫండ్ అండి. అదే డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయితే 25 లాక్స్ క్యాష్ ప్రైజ్. అదే బ్లూ డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయితే 75 లాక్స్ క్యాష్ ప్రైజ్. అదే క్రౌన్ డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయితే 2 crores క్యాష్ ప్రైజ్. అదే రాయల్ డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయితే మనకి 7 crores అంటే దాదాపు ఒక 10 crores క్యాష్ ప్రైజ్ ఉందండి. ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది, అలానే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, అలానే ఒక డొమెస్టిక్ ట్రిప్ ఉంది, ఒక యూరోప్ ట్రిప్ ఉంది. ఒక 15,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్, 10,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్, 5,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మనకి కంపెనీ ఈ విధంగా అద్భుతమైన బెనిఫిట్స్ మన యొక్క ర్యాంకులు బట్టి ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనం ఎప్పుడు చేరుకుంటామని మన ఇష్టం అండి. ఇక్కడ నో టైం లిమిట్. మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు ఇస్తుందండి కంపెనీ. ఏ రోజు చేస్తే ఆ రోజే. మీరు ఈ నెలలో చేయండి, 2 నెలల్లో చేయండి, అక్కడ లిమిట్ ఎక్కడా పెట్టాల. మనకున్న టైంలో పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఈ యొక్క ట్రైనింగ్ సెషన్స్ కానివ్వండి, ఈ యొక్క మీటింగ్ సెషన్స్ కానివ్వండి, మీరు కనుక రెగ్యులర్ గా ఫాలో అప్ అయితే 100% ఆపర్చునిటీ దొరక్క, ఆపర్చునిటీ లేక బయట చాలా మంది ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. వారికి తెలియజేస్తే చాలండి, ఇవన్నీ మన సొంతం అవుతాయి. రైట్ అండి. అలానే టైం టు టైం రెగ్యులర్ కాంటెస్ట్ అండి. ఇప్పుడు మనకు కాంటెస్ట్ నడుస్తుంది ఫ్రెండ్స్. మన కాంటెస్ట్ ఏంటంటే 25 మందిని లెఫ్ట్ లో, 25 మంది రైట్ లో, మనం చెప్పుకున్నాం కదండి 1500 పీవీ కనుక మనం కనుక చేసినట్లయితే జస్ట్ 1500 పీవీ మ్యాచింగ్ అనేది మనం చేసినట్లయితే ఏ టీంలో బి టీంలో కలిపి
చేసినట్లయితే మనకి కేరళ మున్నార్ అనేది మనకి కంపెనీ వనంజా ఆఫర్ లో ఉందండి. ఇది 3 డేస్ ట్రిప్ అండి. 3 డేస్ ట్రిప్ అండి. ఇది కూడా ఫ్లైట్ లోనే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకే మన జర్నీ. ఎక్కడున్నా కానీ అక్కడి నుంచి తిరిగి మన ఫ్లైట్ లో తీసుకువెళ్ళి తిరిగి మళ్ళీ ఫ్లైట్ లో అక్కడికి తీసుకొచ్చేందుకు కంపెనీ బాధ్యత అనమాట. ఎప్పటి వరకు టైం ఇచ్చారు దీన్ని? ఆగస్టు 31 వరకు టైం ఇచ్చారు ఫ్రెండ్స్. ఆగస్టు 31 వరకు అంటే ఇలాక వరకు ఆల్మోస్ట్ మన వాళ్ళు ఒక 5గురు అయితే చాలా దగ్గరకు వచ్చున్నారండి. మన టార్గెట్ ఒక 10 మెంబర్స్ పైన ఆగస్ట్ లోపు మన 10 మెంబర్స్ పైన మన టీం నుంచి మనకి ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అవడానికి. దాంట్లో మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ అండి, ఈ విధంగా మనకి కంపెనీ అన్ని రకాల ఆదాయాలు మనకి ఇస్తా ఉంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనకి ఏంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఒక ఒక అడిషనల్ ఇన్కమ్ అనేది మనకి స్కైమాక్స్ ద్వారా వస్తుంది. అలానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని దీని ద్వారా మనం పొందొచ్చండి. మనకి ఎవరికి వాళ్ళు ఓన్ బిజినెస్ గా సొంత బిజినెస్, ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాల్లో చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చిన్నప్పుడు నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక అతను నాకు చెప్పాడు. అంటే ఎవరు నేను క్రిటిసైజ్ చేయట్లేదు, కించపరచలేదు ఫ్రెండ్స్. ప్రైవేట్ ఉద్యోగాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాని గురించి చెప్తున్నాను. ఉద్యోగం వస్తే ఉద్యోగం చేస్తే వస్తుంది నెల నెల జీతం, బట్ రాదుగా కళ్ళగనే జీవితం అని ఒక స్లోగన్ ఒకటి నేను బాగా గుర్తుపెట్టినటువంటి అంశం అన్నమాట. చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడతా ఉంటారండి. ఎవరి కోపం వచ్చినా మనమే బయటికి రావాలి. రైట్ అండి. ఇక్కడ మనకి ఒక బిజినెస్ లాగా, ఓన్ బిజినెస్ లాగా ఎటువంటి పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా మనం డెవలప్ కావడానికి మన పైన ఒక 10 మంది ఎప్పుడు సహాయం చేస్తుండేటువంటి ఓన్ బిజినెస్. ఇక్కడ నో కమాండ్, ఓన్లీ కోఆపరేషన్ మాత్రమే. అటువంటి ఓన్ బిజినెస్ మనకి ఇందులో ఉందండి. అలానే మనకున్న ఖాళీ టైంలో ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మనం డెవలప్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఎవరికైనా మనం హెల్ప్ చేయాలి బయట, మనం మనతో పాటు డెవలప్ చేయాలంటే ఎక్కడ కుదరదు, కానీ ఇక్కడ కుదురుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం డెవలప్ అవ్వడం కాదు, మనతో పాటు 10 మందిని కూడా ఇక్కడ డెవలప్ చేసే అవకాశం ఇందులో ఉంది. కొత్త పీపుల్ కలవచ్చండి ఈ బిజినెస్ ద్వారా. కొత్త కొత్త వాళ్ళు మనం ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండొచ్చు. వాళ్ళ ద్వారా వాళ్ళ నాలెడ్జ్ కూడా మనం నేర్చుకోవచ్చు. తద్వారా మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ని పెంచుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 10 మందికి ఇవ్వాలంటే సరిపోయినంత ఆదాయం ఇప్పటి వరకు మనకు లేదు, కానీ ఇటువంటి బిజినెస్ లో మనకు రావడం ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం తీసుకోవడం ద్వారా మన చారిటీ ఎవరికైనా ఇవ్వాలంటే కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. మంచి రికగ్నేషన్ ఇందులో ఉందండి, గుర్తింపు ఉందండి. అంతేకాదండి, ట్రావెలింగ్ వారి ప్రపంచంలో అన్ని దేశాలను చూసే అవకాశం ఒక్క ఈ సిస్టమ్ లో మాత్రమే ఉంది. మరి ఏ సిస్టమ్ లో కూడా లేదు ఫ్రెండ్స్. అటువంటి ఒక అద్భుతమైనటువంటి మన యొక్క ప్రొడక్ట్ గురించి, ప్లాన్ గురించి మీరందరూ తెలుసుకున్నారండి. ఓకే అండి, మీ అందరికి మరి అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి మీరు ఇందులో ఎవరైతే రిజిస్టర్ కొత్తగా ఎంటర్ అయ్యారో వారు మీ ఇంట్రొడ్యూసర్ కలవండి. ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి మీరు చక్కగా వివరిస్తారు. అలానే ఫ్రెండ్స్, మన వాళ్ళందరికీ కూడా ఏంటంటే జూమ్ మీటింగ్స్ అనేది మనకి వారంలో 2 to 3 టైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ జూమ్ మీటింగ్స్ కి ఎక్కువ మంది ఇన్వైట్ చేసుకోండి, ఎక్కువ లాభాలు మీరు పొందండి నేను తెలియజేసుకుంటూ, మరి నాకు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.